హలో ఆల్, వెల్కమ్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు మన ట్రావెల్ వ్లాగ్లో మనం చూడబోయే టెంపుల్ రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ షామీర్పేటలో ఉందండి. ఈ టెంపుల్ మనకి షామీర్పేట్ ఆలియాబాద్లో ఉంది. సో ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఎగ్జిట్ 7లో దిగొచ్చు టువర్డ్స్ షామీర్పేట్ లేక్. షామీర్పేట్ లేక్ క్రాస్ అవ్వగానే మనకు ఒక క్రాస్ రోడ్ ఉంటుందండి. అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ ఉంటుంది. ఇదే మన రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారు కదండి మెయిన్ ఎంట్రన్స్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి పార్కింగ్ ఉంటుంది. లోపలైతే చాలా స్పేషియస్గా ఉంటుందండి. మొత్తం గ్రీనరీ, పీస్ఫుల్గా ఉంటుంది అసలు. మనకి మెయిన్ ఎంట్రన్స్ పక్కనే మనకి టైమింగ్స్ అన్నీ ఉంటాయి. వీక్ డేస్ టైమింగ్స్ వేరు, వీకెండ్స్ టైమింగ్స్ వేరండి. ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ చెప్పల్ స్టాండ్ ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, పెట్టేసుకోవచ్చు అక్కడ. ఇదంతా మనకి ముందంతా వాక్వే అండి. ఇటు వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదండి చుట్టూ గ్రీనరీ, అన్ని చెట్లే అండి అసలు చుట్టూ. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. మనకి రైట్ సైడ్లో విష్ణుమూర్తి శేషావతారంలో ఉంటారండి. అంటే విష్ణుమూర్తి శేష పడగల కింద కూర్చొని ఉంటారు. అది వాటర్ ఫాల్స్. అండ్ నైట్ టైం కూడా లైటింగ్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏదో రిపేర్ వర్క్ ఉండి ఆ వాటర్ ఫాల్స్ ఆన్ చేయలేదు. అండ్ విష్ణుమూర్తి ఆపోజిట్లోనే మనకి కృష్ణుడి విగ్రహం ఉంటుందండి. చుట్టూ లోటస్ ఫ్లవర్స్. చుట్టూ లోటస్ ఫ్లవర్స్ అండి, చాలా బాగుంటుంది అసలు. అండ్ దానికి పక్కనే మనకి హోమాలు యాగాలు చేయడానికి సపరేట్గా అక్కడ ఉందండి. అండ్ ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం. దాని పక్కనే మనకి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవచ్చు. అండ్ స్ట్రైట్గా చూస్తే మనకు అది గోశాల అండి. చాలా ఆవులు ఉన్నాయి. చూసారు కదా ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇది మన ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మనకి ఈ టెంపుల్ ఎలా స్థాపించారు అనేది మొత్తం ఉంటుందండి. అండ్ సర్టిఫికేషన్స్, ఫౌండర్స్ నేమ్స్ అన్నీ. ఇదేనండి మన టెంపుల్ చరిత్ర అంతా ఇందులోనే ఉంటుంది. అండ్ ఇది ఇన్ అండ్ అవుట్, లోపలికి వెళ్ళేది అండ్ వచ్చేసే దారి ఆపోజిట్ సైడ్స్. వెళ్ళేటప్పుడు మనకి వినాయకుడి గుడి అది చూసుకొని పైకి వెళ్ళి అండ్ వచ్చేటప్పుడు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాయండి. ఇది వినాయకుడి గుడి. మళ్ళీ పైకి వెళ్తే ఇది మన ధ్వజస్తంభం అండ్ మెయిన్ మన గర్భగుడి. చాలా స్పేషియస్గా ఉంటుందండి. దర్శనం చేసుకొని కూర్చోడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు. చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో.
వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. తిరుపతిలో ఎంత పెద్దగా విగ్రహం ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ. మనం చుట్టూ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు, లేకపోతే బయట చుట్టూ కూడా చేయొచ్చు అండి. 2 సైడ్లు చేసుకోవచ్చు మనం. ఈ గుడి భూమి పూజ వచ్చేసి 2001లో జరిగిందంటండి. భూమి పూజ తర్వాత 22 మాసాల తర్వాత అంటే 19th Feb 2003లో ఈ టెంపుల్ ప్రతిష్ఠించారు. తిరుమల వెళ్ళలేని వారి కోరిక కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించాలనే భావంతో ఈ ఆలయం నిర్మించారంటండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయంట. ఇది మనకి కిందకు వచ్చేటప్పుడు అండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ మధ్యన మనం ఎవరం క్యాష్ క్యారీ చేయట్లేదు కదండి, హుండీల్లో వేయడానికి కానీ వేయడానికి కానీ. ఈ గుడిలో స్కానర్ ప్రొవిజన్ కూడా ఉందండి. స్కాన్ కూడా చేయొచ్చు మనం హుండీలో వేయాలనుకుంటే. అండ్ ఇది కింద నుంచి టెంపుల్ వ్యూ అండి. అండ్ బయట మొత్తం వాక్వే ఉంటుంది అండ్ గ్రీనరీ. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఇది టెంపుల్ కిందకు వచ్చేసరికి ఇది టెంపుల్ కింద నుంచి వ్యూ అండి. వెంకటేశ్వర స్వామి నామము అండ్ చుట్టూ అన్ని చెట్లే. అండ్ ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. మీకు సమ్మర్ టైంలో రావాలనుకున్న బెస్ట్ ప్లేస్ అండి. అసలు వేడి ఉండదు, ఇన్ని చెట్లు ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడే ఒక షాప్ కూడా ఉందండి మన ఎంట్రన్స్ పక్కనే. దీంట్లో పూజా సామాగ్రి అండ్ జనరల్ స్టోర్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూసారు కదండి, కొబ్బరి చెట్లు అన్ని చెట్లే. అండ్ వెనకాల సైడ్ ఒక చిన్న తోటలకు కూడా ఉందండి మొత్తం. ఓవరాల్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు చాలా పీస్ఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇదైతే అసలు. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విహారీస్ వరల్డ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి డివోషనల్ అండ్ హిస్టారికల్ టెంపుల్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.